ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే వందల మందిని కోల్పోయిన మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు మరో అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్తో ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరిపారేస్తున్న భద్రతా దళాలు బుధవారం రోజు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో మావోయిస్ట్ కీలక నేతలు హతమయ్యారు. అందులో ద మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్న దళాలకి మావోయిస్ట్ గ్రూపుల సమావేశం జరుగుతున్నట్టుగా ఒక సమాచారం అందింది. ఈ సమావేశంలో అగ్రనేతలు పాల్గొంటున్నారని ఇన్ఫర్మేషన్ అందింది. ఉదయం 5 గంటలకి భద్రతా దళాలు అలర్ట్ అయిపోయాయి. ఉదయం 5:30 నుంచి 7 గంటలకి ఆపరేషన్కి దళాలు సన్నద్ధమైపోయాయి. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ, కొండగావ్ జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, కోబ్రా యాక్షన్ బృందాలు అబూజ్మడ్ అడవుల్లో సంయుక్తంగా ఆపరేషన్స్ చేపట్టాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి నంబాల కేశవరావు, మార్ట్ డివిజన్ సీనియర్ క్యాడర్లు అబూజ్మడ్లో ఉన్నారు అన్న ఖచ్చితమైన సమాచారం అందింది. కేశవరావుపై 1.5 కోటి బహుమతి కూడా ఉంది. నంబాల కేశవరావు 1980 నుంచి మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అబూజ్మడ్ 6000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక దట్టమైన అటవీ ప్రాంతం. మావోయిస్టులకు అత్యంత సురక్షితమైన అడ్డా ఇది. ఈ ప్రాంతంలో రహదారులు, ఫోన్ సిగ్నల్స్ ఇవేవి ఉండవు. అయినప్పటికీ ఆపరేషన్ కగార్ సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు అబూజ్మడ్లోని నారాయణపూర్, బీజాపూర్ సరిహద్దు వద్ద మావోయిస్టుల గ్రూప్ని గుర్తించాయి. ఈ గ్రూప్లో సుమారు 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బలగాలు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా మావోయిస్టులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులకు దిగబడ్డారు. ఇటు బలగాలు వెంటనే యాక్టివేట్ అయిపోయి ఎదురు కాల్పులకు దిగాయి. సుమారు గంట పాటు జరిగాయి ఈ కాల్పులు, ఎదురు కాల్పులు. ఈ కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో నంబాల కేశవరావు చనిపోవడం భద్రతా బలగాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి. ఇంతకీ అసలు ఎవరి కేశవరావు? ఆయన అసలు పేరు నంబాల కేశవరావు. కానీ గాగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, కేశవ్, బసవరాజ్, బిఆర్, దారపు నరసింహారెడ్డి, నరసింహ ఇలా అనేక మారు పేర్లతో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించాడు ఆయన. కేశవరావు సొంతూరు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట. కేశవరావుది కళింగ సామాజిక వర్గం కాగా ఆయన తండ్రి వాసుదేవరావు అధ్యాపకుడిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే విప్లవం వైపు ఆకర్షితుడైన కేశవరావు శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటంతో ఉద్యమ బాట పట్టారు. 1974లో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యాభ్యాసం చేసిన కేశవరావు 1975 ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 1980లో జరిగిన విద్యార్థి సంఘాల ఘర్షణల్లో కేశవరావు పాత్ర బయటపడింది. మిలిటరీ వ్యూహాల్లో, అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, అలాగే గెరిల్లా పోరాటాల్లోనూ, ఆయుధ శిక్షణలోనూ ఆయన సిద్ధహస్తుడు. మావోయిస్ట్ పార్టీ సైనిక విభాగంలో కీలకంగా వ్యవహరించిన కేశవరావు మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీకి నేతృత్వం వహించారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్పై పట్టున్న కేశవరావు అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు. అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి, సోము హత్యల వెనక కేశవరావుదే కీలక పాత్ర. 6 నెలలుగా మావోయిస్ట్ పార్టీ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న కేశవరావుపై 1.5 కోటి రివార్డు ఉంది. మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా త్వరలోనే ఛత్తీస్గఢ్ మారబోతోంది అని చెప్పారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. హతమైన మావోయిస్టుల్లో కీలక లీడర్లు చనిపోయారని, ఇది ఆపరేషన్ కగార్లో అద్భుత విజయమని అన్నారు విజయ్ శర్మ. नारायणपुर और बीजापुर का संयुक्त क्षेत्र है और स्पेशली आप कहें तो इंद्रावती इसमें सेंचुरी और इसके ओरछा के मध्य का क्षेत्र है. लगभग 50 घंटों से सर्च ऑपरेशन चल रहा था जिसमें मुठभेड़ हुई है और 26 से अधिक नक्सली उसमें मारे गए. कुछ बड़े कैडर की भी होने की संभावना है. जवानों के भुजाओं की ताकत पर एक और बड़ी सफलता, एक और बड़ी कामयाबी हमारे पूरे क्षेत्र को लाल आतंक से मुक्त करने के लिए मिली है. मैं हृदय से बधाई देता हूं जवानों. మావోయిస్ట్ పార్టీ కీలక నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఇది ఇంత పెద్ద నేత చనిపోవడం ఇదే తొలిసారి అంటూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. మరింత
సమాచారంతో మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. విజయ్, సో మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద ఎదురు దెబ్బగా దీని గురించి మనం చూడాలి. అఫీషియల్ గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచే మనకి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ఎంత అలర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? అలర్ట్ అయ్యి మరిన్ని కార్యకలాపాలు చేయడానికి పకడ్బందీ వ్యూహాలు రచించే అవకాశం కనిపిస్తుందా, లేదా లొంగుబాట్ల వైపు మావోయిస్టులు అంతా కూడా పయనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈరోజు ఉదయం జరిగిన నారాయణపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయిన విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 30 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ చరిత్రలో దాదాపు 30 ఏళ్ళలో అనేక ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేక రాష్ట్రాలు మావోయిస్టుల నిర్మూలన కోసం పోరాడుతున్న ఈ ప్రభుత్వాల సంబంధించి ఆపరేషన్లో ఇది అతిపెద్ద విజయం. ఆపరేషన్ కగార్లోనే ఇది అత్యంత కీలకమైన విషయం అనేది ఆయన ట్వీట్ చేశారు. ఒక దేశ హోంమంత్రి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన మరణాన్ని ట్వీట్ చేశారు. ఇది అఫీషియల్గా ఈరోజు అమిత్ షా ప్రకటించారు. అమిత్ షా ట్వీట్ చేసిన తర్వాత కొద్దిసేపటికే ప్రైమ్ మినిస్టర్ కూడా నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా భద్రతా దళాలతో సాధించిన విజయంగా దీన్ని వర్ణిస్తున్నారు. ఓవరాల్గా ఈ స్థాయిలో దాదాపు మోడీ, అమిత్ షా స్థాయి లాంటి వ్యక్తులు రెస్పాండ్ అయ్యారంటే కారణం నంబాల కేశవరావు కేవలం ఒక మావోయిస్ట్ నేతగానే కాదు, పీపుల్స్ వార్ నుంచి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదంటే ఈ దేశంలో పీపుల్స్ వార్ స్టార్ట్ అయిన దాంట్లో మొదటి వ్యక్తి. ఆయన కూడా అత్యంత కీలక పాత్ర వహించాడు. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీకి దాదాపు అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. చాలామంది లీడర్లు, చంద్రబాబు నాయుడు అల్పిరి అటాక్ కావచ్చు, బలిమెల ఘటన కావచ్చు, 2010లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు. విజయ్, మీరు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, మనకు ఒక కీలకమైన విజువల్ అందింది. అది చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో టీవీ లైన్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఇవాళ మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పులు, ఎదురు కాల్పులకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోని టీవీ నైన్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఆ కాల్పుల శబ్దాలు చాలా స్పష్టంగా మనకు వినిపిస్తున్నాయి. దట్టమైన అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు, ఎదురు కాల్పులకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ని టీవీ నైన్ మీ ముందుంచుతాము. Vinay. Right, let's go back to Vijay. Vijay, please continue. మోడీ, అమిత్ షా లాంటి వ్యక్తులు ఈ యొక్క ఎన్కౌంటర్ని అంత విజయంగా చూస్తున్నారంటే నంబాల కేశవరావు నిజంగానే చాలా కీలకమైన వ్యక్తి. ఆయన చరిత్ర అంతా కూడా పొద్దునుంచి మనం చూస్తున్నాం. కానీ ఆయన చేసినటువంటి ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు అటాక్ కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కారు బాంబు కావచ్చు, బలిమేల ఘటన కావచ్చు, లేదంటే దాదాపు 76 మంది 2010లో ఒక క్యాంపులో సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కిడారి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్యేలు సోముతో పాటుగా ఈ రకంగా ఛత్తీస్గఢ్లో మాజీ మంత్రులు దాదాపు మహేంద్ర కర్మతో పాటుగా నవీన్ పటేల్, ఈ రకంగా ఒక రకంగా చెప్పంటే 20-25 మంది పొలిటికల్ లీడర్లు ఈయన చేతిలో హతమయ్యారు. దేశవ్యాప్తంగా 55 కేసులున్నాయి. 1.5 కోటి రివార్డు కలిగిన ఏకైక మావోయిస్ట్ నంబాల కేశవరావు. ఎందుకు నంబాల కేశవరావుని ఎంత సీరియస్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందంటే మావోయిస్ట్ పార్టీకి మిలిటరీ ఆపరేషన్ని నేర్పించిన వ్యక్తి. మావోయిస్ట్ పార్టీలో రాకెట్ లాంచర్లు, ఎల్ఈడి బాంబులు, ఈ ఏవైతే నూతన విధానంతో పోలీసులను కావచ్చు, పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేశారు. దాంట్లో 1990 నుంచి మిలిటరీ కమిషన్ సెక్రటరీగా ఉన్నాడు. 2018 నుంచి మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నారు. సో ఆపరేషన్ కగార్ పేరిట దేశం మొత్తం మావోయిస్టుని నిర్మూలించాలి, ఒక మావోయిస్ట్ కూడా ఉండొద్దని ఏదైతే కేంద్ర ప్రభుత్వం భావిస్తుందో దాంట్లో భాగంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సెక్రటరీని, ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి ఇన్ఛార్జ్ అయిన, మావోయిస్ట్ పార్టీకి మొత్తం హోల్ అండ్ సోల్ కీలక డెసిషన్ తీసుకున్న వ్యక్తి ఆయనే చనిపోయాడు. కాబట్టి ఇది ఆపరేషన్ కగార్లో అతిపెద్ద విజయంగా చెప్తున్నారు. దాదాపుగా 1.5 కోటి రివార్డు ఉంది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్లో ఉన్నాడు. దాదాపు 55 కేసులు దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎన్ఐఏ రిజిస్ట్రేషన్ కేసులు కావచ్చు, 55 కేసుల్లో 1.5 కోటి రివార్డుతో ఉన్న ఏకైక మావోయిస్టు నంబాల కేశవరావు. కాబట్టి ఆయన మరణాన్ని, ఆయన ఎన్కౌంటర్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇది అతిపెద్ద విజయంగా చెప్తుంది. ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి ఇది తీరని లోటు. ఇప్పటివరకు ఇంకా సెంట్రల్ కమిటీలో 8 మంది ఉన్నారు, పోలిట్ బ్యూరో మెంబర్లు ఉన్నారు. కానీ ఒక పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ మొత్తం ఎంటైర్ మావోయిస్ట్ పార్టీని, మావోయిస్ట్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నడిపిస్తున్న వ్యక్తి చనిపోయాడు. కాబట్టి ఈ విజయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ కగార్లో అతిపెద్ద విజయంగా చెప్పింది. ఈ ఘటన మాత్రం మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. మళ్ళీ తదుపరి మావోయిస్ట్ సెక్రటరీ ఎవరైతారు, ఇప్పుడంతా కూడా ఆపరేషన్ కగార్లో నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకే టైం ఇచ్చారు.
నెక్స్ట్ 2026 మార్చి 31 లోపు దేశంలో మావోయిస్ట్ అనే వ్యక్తి లేకుండా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇటువంటి ఎన్కౌంటర్లు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చర్చల ప్రతిపాదన మావోయిస్టు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదన పట్టించుకోవట్లేదు. మావోయిస్ట్ పార్టీ పదే ఇప్పటికీ 2 సార్లు లేఖ రాసింది, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం. రానున్న రోజుల్లో మరిన్ని భారీ ఎన్కౌంటర్లు చూసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.